కళ్యాణ్ అంటే ఇంకా డై హార్ట్ ఫ్యాన్ అంతే. ఏదో దాన్ని అమ్మమ్మ ఊరు దూకిండు కదా, మీరు తర్వాత చూడండి తగ్గేదేలే. డైలాగ్ ఏదన్నా చెప్తారా? డైలాగా? నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు మార్చ్ లో పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ యష్ గారి కేజీఎఫ్, దురంధర్ 2 కూడా ఉందన్నమాట, బాలీవుడ్ సినిమా. అయితే ఈ 3 సినిమాలో మీరు ఏ సినిమాకి ప్రిఫరెన్స్ ఇస్తారు? ఇంకెవరు మన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. ఎందుకని? అంటే ఇంకా మంచిగా డైహార్ట్ ఫ్యాన్ కాబట్టి అందరూ లోకంలో కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలంగాణలో కూడా ఆంధ్రాలో కూడా మొత్తం మీద మన పవన్ కళ్యాణ్ వైరల్ అవుతుంది కాబట్టి. అంటే ఆయన సినిమాలో కూడా దమ్ము ఉండాలి కదా, ఓన్లీ ఫ్యాన్ అయితే సరిపోదు కదా. దమ్ము ఉంది, ఫ్యాన్ ఉంది, అన్ని ఉండబట్టే కదా ఫ్యాన్ వచ్చింది. లేకపోతే ఏం చూసి వస్తారు చెప్పండి. ఇప్పుడు ఈ సినిమాకి పోటీగా వచ్చే సినిమాలు ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయ్యి సీక్వెల్ గా వస్తున్నాయి. ఆ పోటీని తట్టుకుంటది అంటారా? ఎందుకు తట్టుకోదు, తట్టుకుంటుంది. ఓజీ చూసారు అందరూ ఎలా ఉంది. మరి ఆ సినిమాకున్నంత హైప్ ఈ సినిమాకి లేదు కదా. ఏ హైప్ అంటే ఆ సినిమాకి ముందు నుంచే కూడా ఫ్యాన్స్ లో చాలా హైప్ ఉండింది, చాలా వెయిట్ చేశారు. మరి ఈ సినిమాకి అంత హుషారు కనిపించట్లేదు ఫ్యాన్స్ లో. హుషారంటే దాన్ని బట్టి దీనికి ఆపోజిట్ గా వాళ్ళు కూడా ప్రయత్నిస్తుంటారు. దాన్ని బట్టి ఇప్పుడు కేజీఎఫ్ ఉంది, వాడు ఇంకా దాని అమ్మ మొగుడులాగా వచ్చిండు. ఎవరు? కేజీఎఫ్. దాని తగ్గట్టుగా ఉండే, హిట్ అయినప్పుడు హిట్, ఫ్లాప్ అయినప్పుడు అనుభవించాల్సిందే కదా. అంటే మీకు హరీష్ శంకర్ గారి మీద నమ్మకం ఉందా? ఎందుకంటే చెప్పమంటారా, పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్నాడు కాబట్టి కొద్దిగా దాని మీద నమ్మకం ఉంది నాకైతే. అంటే చాలా మంది ఈ సినిమా హిట్ కాకపోవచ్చేమో అని చెప్పేసి కొంచెం డౌట్ పడుతున్నారు. అదేం లేదు, ఒకసారి చూడండి. దూకిన తర్వాత దాన్ని అమ్మమ్మ ఊరు దూకిండు కదా, మీరు తర్వాత చూడండి దుమ్ము లేచిపోయింది సినిమా మాత్రం. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అంత ఫ్యాన్ అయ్యారు? రీజన్ ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే ఇంకా డై హార్ట్ ఫ్యాన్ అంతే. ఏదో ఒక రీజన్ ఉంటది కదా. ఆయన స్టైల్ నచ్చింది, స్మైల్ ముందు స్టైల్ గానీ స్మైల్ గానీ. ఐ లవ్ యూ సార్ అని ఒక వైరల్ అయింది చూసారా? ఆ స్మైల్ కు పడిపోయే మందికి అది మంచిగా వైరల్ అయింది. నాకే కాదు ప్రతి ఒక్కడికి కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ అబ్బాయిలకేమో కానీ మీరందరికి, అమ్మాయిల కంటే పిచ్చగా చాలా ఇష్టం పవన్ కళ్యాణ్. ఎవరికి నచ్చకుండా ఉంటది చెప్పండి. హరిహర వీరమల్ల మూవీ కూడా ఇట్లనే హైప్ ఉండే, బట్ ఆ సినిమా పోయింది కదా. కరెక్టే మీరు చెప్పింది, కానీ దాని తగ్గట్టుగా స్టోరీ బాగాలేదు. ఇప్పుడు దాని తర్వాత ఏమొచ్చింది? ఓజీ వచ్చింది కదా. ఎలా ఉంది ఓజీ? అసలు మ్యూజిక్ ఎలా ఉంది, ఆ వైబ్ ఎలా ఉంది అసలు? మంచిగా తమన్ గారు అయితే చాలా మంచిగా ఇచ్చారు, సూపర్ డూపర్. ఆ వైబ్ వల్లనే వచ్చింది సినిమా హిట్. తర్వాత రావచ్చేమో మళ్ళీ చెప్పలేం. స్టోరీ తగ్గట్టుగా సినిమా హిట్ అయిపోతుంటది, ఫ్లాప్ అయిపోతుంటది. మనం చూస్తూ ముందుకు వెళ్ళిపోవడం అంతే, దాని నుంచి మనం ఏం చేయలేం. ఒక్క మాటలో కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఓజీ వైబే, ఇంకేం లేదు. గబ్బర్ సింగ్ తగ్గేదేలే. డైలాగ్ ఏదన్నా చెప్తారా? డైలాగా? సడన్ అంటే ఏం గుర్తుకు రావట్లేదు.